పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 12 వరకు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 12 వరకు. 2 దినములు గడిచిన పిమ్మట గలిలయలోని కానాపల్లెలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. శ్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచార ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక నిమిషం పాటు అందరము కూడా భక్తితో విశ్వాసముతో చేతులు చాచి దేవుని నామాన్ని స్తుతించటానికి ప్రయత్నం చేద్దాం. అందరూ గట్టిగా నా తరువాత స్తుతించటానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. మంచి కాపరి స్తోత్రం. మరియ తనయుడా వందనం, మరియ తనయుడా వందనం, మరియ తనయుడా స్తోత్రం. మరియ తనయుడా స్తోత్రం. హల్లెలూయా. 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 అందరము చేతులు జోడించుదాం భక్తితోటి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదించబడిన వారగునే. పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయం మందును ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ గుణదల మాత, క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 19వ శతాబ్దములో దేవుడు స్త్రీ సభకు అందించినటువంటి గొప్ప పునీతులలో అగ్రగణ్యుడు పునీత డాన్ బోస్కో గారు. వీరు ఇటలీ దేశంలో టూరిన్ అనేటి పట్టణం దగ్గరలో వారు జన్మించటం జరిగింది. మొట్టమొదటి నుండి కూడా తమ యొక్క తల్లి యొక్క భక్తిని ఆయన స్వీకరించాడు కాబట్టి, మమా మార్గరేట్ నుండి ఆయన భక్తిని స్వీకరించాడు కాబట్టి, చిన్న వయసు నుండి కూడా పిన్న వయసు నుండి కూడా మరియ తల్లి అంటే అపారమైన ప్రేమలో ఎదిగాడు, పెరిగాడు. ఆయనకి 9 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది. అప్పటి వరకు కూడా చిన్న ప్రాయములో పిన్న ప్రాయములో ఉన్నా కానీ దేవుడికి ఏదో చెయ్యాలి, దేవుని కోసం ఏదో సాధించాలి, ఏదో మంచిని చెయ్యాలి అని తపనతో రగిలిపోతూ ఉండేవాడు. ప్రేమతో ఆయన ముందుకు సాగేవాడు. అటువంటి సందర్భములో 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు డాన్ బోస్కో గారికి ఒక దర్శనం, ఒక కల వచ్చింది. ఆ కల ఏమిటి అంటే, ఒక పెద్ద మైదానములో చాలామంది యువతీ యువకులు కూడా ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవటం, కొట్లాడుకోవడం, అమర్యాదగా వాళ్ళు ప్రవర్తించటం, వారు మంచిని లేకుండా చెడునెక్కువగా చేయటం, అదేవిధంగా కొంతమంది తాగడం, అదేవిధంగా కొంతమంది చెడును చేయటం అతను చూచాడు. చాలా బాధపడిపోయాడు. బాధలో ఉన్నటువంటి అతను తన దగ్గరే ఉన్నటువంటి ఒక కర్రను తీసుకొని వెళ్ళి ఒక్కొక్కళ్ళని కొట్టడం ప్రారంభించాడు. వాళ్ళని గట్టిగా అరవటం ప్రారంభించాడు. మీరెందుకు ఇలా పాడైపోతున్నారు, మీరెందుకు ఇలా చెడిపోతున్నారు, దేవుని వద్దకు రండి, ప్రేమ మార్గానికి రండి అని ఒక్కొక్కళ్ళని దండించటం ప్రారంభించాడు. ఆ విధంగా చేస్తున్న సమయంలో అతనికి క్రీస్తు భగవానుడి స్వయముగా దర్శనమిచ్చి, బోస్కో బోస్కో వాళ్ళని సరిచేసేది అలా కాదు, వాళ్ళని సరిచేయాలంటే నీవు ప్రేమ అనే ఆయుధముతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అయితే నీ అంతట నువ్వు దీనిని సాధించలేవు కాబట్టి నీకు జ్ఞాన మార్గ సూపరిగా ఉండడానికి, నీకు జ్ఞానోపదేశాన్ని చెయ్యడానికి, నీకు జ్ఞానాన్ని బోధించడానికి, ఈ ప్రపంచాన్ని మార్చటానికి, మరి ముఖ్యముగా యువతీ యువకులను నా వద్దకు నడిపించటానికి నా తల్లిని నీకు తోడుగా ఇస్తాను. ఆ తల్లి నీకు ఒక జ్ఞాన మార్గ సూపరిగా ఉంటూ నిన్ను నడిపిస్తుంది, నా జ్ఞానాన్ని నీకు బోధిస్తుంది అని చెప్పినట్లుగా పునీత డాన్ బోస్కో గారు పిల్లారా తన యొక్క రచనలలో రాసుకున్నాడు. ఆ తరువాత ఆయన ఏమంటాడంటే, ఆ జ్ఞానపాత్రమైనటువంటి, జ్ఞానమునకు నిలయమైనటువంటి, జ్ఞానమునకు ఆలయమైనటువంటి ఆ మరియ తల్లి యొక్క అదుపాజ్ఞలలో, ఆ తల్లి యొక్క జ్ఞాన సహాయముతో
నేను ఏనాడు కూడా దారి తప్పలేదు. ఆ మరియ తల్లి ప్రార్థనా సహాయము ద్వారా, ఆ తల్లి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానము ద్వారా నేను ఎంతోమంది యువతీ యువకులని ప్రభు సన్నిధికి చేర్చగలిగాను అని డాన్ బోస్కో గారు పలుమార్లు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదిగో ఆయన సాక్ష్యం ఇవ్వటం జరిగింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరం కూడా ధ్యానించే అంశం ఏమిటి అంటే పరిశుద్ధ కన్య మరియ జ్ఞాన పాత్రము, జ్ఞానమునకు నిలయము. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది? జ్ఞానానికి అధిపతి ఎవరు? జ్ఞానానికి అధికారి ఎవరు అంటే మనం తడువుకోకుండా తప్పనిసరిగా చెప్పాలి ప్రియులారా, దేవుడే జ్ఞానానికి అధికారి. ఆయనకే జ్ఞానమంతా కూడా సొంతం. ఆయన సర్వజ్ఞాని. ఆయనకి లేనిదంటూ ఏమీ లేదు. మనం చదువుకుంటాం రోమాపత్రిక 12వ అధ్యాయము 33వ వచనములో, దేవుని వివేకము జ్ఞానము ఎంత గాఢమైనవి, ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలడు అని పలుకుతాడు. అవును ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానానికి అంతటికీ కూడా అధికారి, సర్వజ్ఞాని, సర్వాన్ని తెలిసినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఇంగ్లీష్లో ఏమంటారంటే దేవుని ఓమ్నిషియంట్ అంటారన్నమాట. అంటే సర్వజ్ఞాని ఆయన. ప్రియులకు దేవుని బిడ్డలారా, అదేవిధంగా యోబు గ్రంథములో ఆయన ఒక స్థాయికి వచ్చిన తర్వాత తన శ్రమలలో మొదటిగా ప్రియులారా తన స్నేహితులతోటి వాదించిన తర్వాత కనువిప్పు కలుగుతూ ఉండగా తాను పలికిన మాట ఏమిటి అంటే, దేవుని యందే సకల విజ్ఞానము సర్వశక్తి కలదో. ఆయనే సర్వజ్ఞానానికి మూలం, ఆయనే సర్వజ్ఞాని అని పలుకుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొలస్సి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఒక్కడుగు ముందుకు వేసి, త్రిత్వములో ఒకరైనటువంటి క్రీస్తు భగవానుడు రెండవ వ్యక్తి అయినటువంటి క్రీస్తునందు దేవుని విజ్ఞాన సంపదలు అన్నియు గుప్తమై ఉన్నవి అని చెప్తారు. మొదటిగా మనందరం కూడా నిర్ణయించుకోవలసింది, తెలుసుకోవలసింది ఏమిటి అంటే ప్రియులారా, జ్ఞానానికి అధికారి, సర్వజ్ఞాని ఆ దేవుడు మాత్రమే. ఆయన తప్ప, ఆయన ఇస్తే తప్ప, ఆయన అనుగ్రహిస్తే తప్ప, ఆయన ప్రసాదిస్తే తప్ప ఎవరికి కూడా ప్రియులారా జ్ఞానం అనేటువంటిది ఉండదు అని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ రోజున మనం ధ్యానించేటువంటి అంశము పరిశుద్ధ కన్య మరియ జ్ఞాన పాత్రము అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ఇది ఒక పోయటిక్ థింగ్ కాదండి. మరియ తల్లిని జ్ఞానానికి పాత్రము అని సంబోధించటం అనేటువంటిది, కొనియాడటం అనేటువంటిది అదేదో ప్రేమతో వాత్సల్యముతో పలికే మాటలు కావు ప్రియులారా. ఇది బైబిలు ఆధారితమైనటువంటిది. మరియమాతని జ్ఞాన పాత్రం అని ఎందుకు అంటారంటే ప్రియులారా, లతీను భాషలో వాస్ సాపియన్సియా అంటారు ప్రియులారా, వెసల్ ఆఫ్ నాలెడ్జ్. మరియమాత వెసల్ ఆఫ్ నాలెడ్జ్. మరియమాత ఏ విధముగా జ్ఞానానికి పాత్రమయ్యింది? 3 ముఖ్యమైన కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యములో ముందుకు వెళ్ళే ముందుగా ప్రియులారా, ఏ జ్ఞానము గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ? లోకములో చాలా రకాల జ్ఞానాలు ఉన్నాయండి. లోకానుసారమైన జ్ఞానం ఉంది. మీకు అందరూ తెలుసు, ప్రపంచములో అత్యున్నత పురస్కారం ఏంటిదండి? ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రైజ్ ఏంటిది? ఆస్కారా? అది సినిమాలకు ఇచ్చేది. నోబెల్. వెరీ గుడ్. ఏంటిదండి? నోబెల్ ప్రైజ్. ఆ నోబెల్ ప్రైజ్ ఎలాగొచ్చిందో తెలుసా? ఎవరు స్థాపించారో తెలుసా ప్రియులారా? ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి డైనమైట్ని కనుగొన్న తర్వాత, డైనమైట్ ఆటం బాంబుకి మూలం అండి. దాని నుండి ఇది కనిపెట్టబడ్డది. ఒక రోజున ఆయన ఉదయాన్నే లేచి వార్తాపత్రిక చూడగానే ఆ వార్తాపత్రికలో డైనమైట్ని కనిపెట్టినటువంటి, దానికంటే ముఖ్యంగా ఆటం బాంబుకి మానవాళి వినాశనానికి కారణమైనటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడు, ప్రపంచానికి పీడ విరగడైపోయింది అన్నాడు. ఇదేంటి, నేను బ్రతికుండగానే
నా గురించి, నా చావు గురించి పేపర్లో రాస్తారేంటి అనుకున్న తర్వాత ఎంక్వైరీ చేస్తే ఎవరో పేరున్నటువంటి మరొక నోబెల్ అనే పేరున్నటువంటి అతను చనిపోతే పొరపాటున ఇతని గురించి పేపర్లో ఆ విధంగా వాళ్ళు వార్తను ప్రచురితం చేయటం జరిగింది. వెంటనే దాన్ని వాళ్ళు సరిచేసుకున్నారు. అప్పుడు అతను అనుకున్నాడు, అమ్మో, నా గురించి ప్రపంచం ఈ విధంగా మాట్లాడుకుంటుందా? నేను చనిపోతే నా జ్ఞానాన్ని గురించి, నా తెలివిని గురించి, నా గురించి ప్రపంచ వినాశనానికి కారణమైనటువంటి యాటమ్ బాంబుని, డైనమైట్ని కనిపెట్టినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడు, ప్రపంచ విరగడ పోయింది అనుకుంటారా అనుకొని తనకున్నటువంటి సంపదనంతటిని కూడబెట్టి, ప్రియులకు దేవుని బిడ్డలారా, అతను ఒక ప్రైజ్ని ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ రీతిగా నోబెల్ ప్రైజు ఈ ప్రపంచంలోనికి రావటం జరిగింది. ప్రియులారా, ఏమి నేర్పిస్తుంది ఈ సత్యం? ప్రియులారా, ఈ లోకములో మంచి కంటే చెడు నాలెడ్జ్ ఎక్కువగా ఇష్టపడుతున్నాం. మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం అవుతుంది. మంచి కంటే చెడునే ఎక్కువగా తెలుసుకుంటున్నారు. ఉదాహరణకి ప్రియులారా, మనకున్న సెల్ ఫోన్ గురించి మాట్లాడండి. మనకున్నట్టు సెల్ ఫోన్ గురించి మాట్లాడండి. నిన్న నా దగ్గరికి ఒక డాక్టర్ గారు వచ్చారు. ఏదో ఒక పదం వాడారని, దాన్ని నాకు సరిగా గుర్తు రావట్లేదండి. పిల్లలంట ఈ రోజుల్లో సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి, అది మంచిదే, అది చెడుదంటల్లా, చాలా మంచిది. కానీ ప్రియులారా, దాన్ని ఎక్కువగా వినియోగించటం ద్వారా, దానిని మనం తప్పుడు మార్గంలో వినియోగించటం ద్వారా దానికి మనం బానిసలం అయిపోయి తల్లిదండ్రి ఆ సెల్ ఫోన్ ఇవ్వకపోతే చివరికి తల్లిదండ్రిని చంపటానికి కూడా వాళ్ళు వెనుకాడటం లేదు. అంత దారుణంగా పరిస్థితి తయారయ్యింది. ప్రియులగుది ఎక్కడికో వెళ్ళనక్కర్లేదండి. జ్ఞానం మనం సరిగా వినియోగించకపోతే, లోకానుసారమైన జ్ఞానము గురించే మనం మాట్లాడుకుంటే జ్ఞానం ఎంత ప్రమాదకరంగా మారగలదు అనే సత్యం ఈ సంఘటన మనకు నేర్పిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిన్న డాక్టర్ గారు నాతోడు చెప్పిందంటే, ఏదో ఒక పదాన్ని వాడారు. ఏమిటి అంటే, పిల్లలట, ముఖ్యంగా చిన్న పిల్లలు, వాళ్ళు అన్నం తింటలేదని, ఇలాంటి చదువుకోవట్లేదని మనం కొద్దిసేపు ఇద్దామని అలవాటు చేస్తున్నాం, తప్పటం లేదు. కానీ చివరి వాళ్ళు దానికి అలవాటైపోయి వాళ్ళు ఒక రకమైనటువంటి వ్యాధితో బాధపడుతూ మనుషుల కల్లి స్ట్రైట్గా చూడరంటండి. వాళ్ళు మనుషుల కల్లి వాళ్ళు స్ట్రైట్గా చూసి మాట్లాడరంటండి. ఒకవేళ అది దొరకకపోతే చివరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటానికి కూడా వెనుకడరు. ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడేది ప్రియులారా దైవికమైనటువంటి జ్ఞానము గురించి, దేవుడు ప్రసాదించేటువంటి జ్ఞానము గురించి. చాలామంది తల్లులు, చాలామంది తండ్రులు గురువుల దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఏమిటి అంటే, అడిగేది ప్రార్థన చేయమని. దేని గురించి అంటే, అయ్యా మా పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా, మా పిల్లల కోసం ప్రార్థన చెయ్యండి అయ్యా, మా బిడ్డల కోసం ప్రార్థన చెయ్యండి అయ్యా, వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇవ్వమని. 99 మార్కులు వచ్చినా కానీ సంతోషం ఉండదు మనకి. ఎన్ని రావాలి? 100కి 100 వస్తేనే. ముఖ్యంగా పక్కనింటి పిల్లోడు మన పిల్లోడి కంటే 1 మార్కు వస్తే మనం అస్సలు తట్టుకోలేం. మిగిలినటువంటివి ఎన్నున్నా కానీ ఈ విషయంలో మాత్రం మనం అస్సలు తట్టుకోలేం. ప్రియులారా, ఈ రోజున మనందరము కూడా మరియమాతని జ్ఞాన పాత్రము అని చెబుతున్నాము అంటే ప్రియులారా, లోకానుసారమైన జ్ఞానము గురించి మాట్లాడటం లేదు, దైవికమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమిటి లోకానుసారమైన జ్ఞానానికి, అదేవిధంగా దైవికమైన జ్ఞానానికి ఉన్న తేడా? ఒక్కసారి ఇర్మియా గ్రంథాన్ని తీసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయాన్ని తీసుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ప్రభువు ఇట్లనుచున్నాడు, జ్ఞానులు తమ జ్ఞానమును గూర్చి గాని, శూరులు తమ శౌర్యమును గూర్చి గాని, ధనికులు తమ సంపదలను గూర్చి గాని గొప్పలు చెప్పుకొనకుందురుగాక. ఇక్కడ ఏమంటున్నాడండి ఇర్మియా ప్రవక్త దైవ ప్రేరణతో? జ్ఞానులు తమ జ్ఞానమును గూర్చి గొప్పలు చెప్పుకోకూడదు. ఈ లోకానుసారమైన జ్ఞానాన్ని గూర్చి మనం గొప్పలు చెప్పుకోకూడదు. ఈనాడు ప్రియులారా, మనము ప్రార్థన చేసుకున్నటువంటి ఆ యొక్క సంఘ ప్రార్థనలో, పూజా బలికి ఇచ్చినట్టు ప్రార్థనలో ఏమని ఉంటుందంటే, ఆ మరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము గర్వాత్ముల జ్ఞానమును కాక, ఏ జ్ఞానం అండి? గర్వాత్ముల జ్ఞానమును కాక వినయాత్ముల విజ్ఞానమును అమూల్య సంపదగా పొందుదుముగాక. ఎంత చక్కగా ఉంది ప్రియులారా, ఎంత అర్థవంతంగా ఉంది ప్రియులారా.
గర్వాత్ముల జ్ఞానము కాదు మనకు కావలసింది. ఏ జ్ఞానము కావాలి? వినయాత్ముల విజ్ఞానమును మనం సంపదగా పొందుకోవాలి. దీని కొరకై మనందరము ప్రార్థన చేసుకుంటుండగా మరియ తల్లి ఆ జ్ఞానానికి పాత్రగా ఉంటుంది. మొదటిగా మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈ పూలు ఉన్నాయండి, పూల కుండీ ఉంది. దానిలో ఎందులో పూలు ఉన్నాయి, దేనిలో ఉంచారు? ఆ పూల వాజ్ అంటామండి, పాత రోజుల్లో వాజ్ ఉంటుంది. ఇక్కడ ఏమిటి ఈ పదం యొక్క పరమార్థం ఏమిటి? మరియ తల్లిలో ఆ జ్ఞానం ఉంది. మరియ తల్లిలో ఆ దైవికమైనటువంటి సంపద, జ్ఞాన సంపద ఉంది. ఏ విధముగా ఉంది? మొట్టమొదటిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి ఏ విధముగా జ్ఞానమునకు పాత్ర అయ్యిందంటే దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయములో దాచుకోవడము ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి ఆ వాక్యానుసారముగా జీవించటము ద్వారా మరియ తల్లి జ్ఞాన పాత్రముగా మారింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. యేసు ప్రభువే స్వయముగా ఈ విధంగా చెప్తున్నాడు. జ్ఞానులు ఎవరట? బుద్ధి కలిగినటువంటి వారు ఎవరంట? జ్ఞానముతో నింపబడినటువంటి వారు ఏ విధముగా ఉంటారట? స్వయముగా యేసు ప్రభు యొక్క నోటి నుండి వెలువడినటువంటి సువర్ణాక్షరాలు ఏమిటి అంటే, నా బోధలను ఆలకించి వాటిని పాటించు ప్రతివాడు రాతి పునాదిపై ఇల్లు కట్టుకొనిన ఎవరినండి? ఎవరిని పోలి ఉంటాడండి? జ్ఞానిని పోలి ఉంటాడు, బుద్ధిమంతుని పోలి ఉంటాడు. నా బోధలు ఆలకించి వాటి ప్రకారం జీవించువాడు రాతి పునాదిపై ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని, జ్ఞానిని పోలి ఉంటాడు. ప్రియులారా, యేసు ప్రభు అంటున్నాడు, నా యొక్క వాక్కులు ఆలకించి ఆ వాక్యానుసారముగా జీవిస్తే అట్టివాడు జ్ఞానిగా ఉంటాడో. ప్రియులారా, ఈ భూమి మీద మనుషులలో మరియ తల్లి కంటే దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి, మరియ తల్లి కంటే దేవుని యొక్క వాక్యాన్ని పాటించినటువంటి మరొక వ్యక్తి మనకు దొరుకుతాడా అంటే లేదు. ప్రియులారా, ఆ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించింది, ఆ తల్లి దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించింది. కాబట్టే ప్రియులారా, ఆ మరియ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో పదిలపరచుకుంది. కాబట్టి ఆ మాత జ్ఞాన పాత్రముగా మారుతుంది. పునీత అగుస్తీను గారు ఏమంటారంటే ప్రియులారా, మేరీ హ్యాస్ కన్సీవ్డ్ జీసస్ ఇన్ హర్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ షీ కుడ్ కన్సీవ్ జీసస్ ఇన్ హర్ వూంబ్ అంటారండి. మరియ తల్లి అంటండి యేసు ప్రభువుని శరీరధారిగా తన గర్భములో దాల్చక ముందే తన హృదయములో వాక్కు రూపములో ధరించిందంటండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరియ మాత ఎందుకు ధన్యురాలయ్యిందంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆమె యేసయ్యని తన గర్భములో శరీరధారిగా ధరించక ముందు అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయములో దాల్చింది, తన హృదయంలో ధరించింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి మరియ తల్లి ముమ్మాటికి ప్రియులకు దేవుని బిడ్డలారా జ్ఞానం యొక్క ఆలయమని మనందరము కూడా అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనములో, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నీ పలికింది. తద్వారా ఆమె దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటం మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యానికి విధేయతను చూపించింది. ప్రియులారా, ఆ మరియ తల్లి యొక్క ఆదర్శాన్ని అనుసరించి, ఆ మరియ తల్లి యొక్క అడుగుజాడలో జీవిస్తున్నటువంటి ఆ గుణదల లూర్దు మాత యొక్క భక్తులముగా ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకునే మనందరము కూడా ఆ తల్లి యొక్క ఆదర్శాన్ని స్వీకరించి దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఈ వాక్యాన్ని మనందరము స్వీకరించగలిగితే, పారాయణము చేయగలిగితే, ఇదిగో కీర్తన 1లో చెప్పబడినట్లుగా ప్రియులకు దేవుని బిడ్డలారా మనము కూడా ఏటి ఒడ్డున నాటబడినటి చెట్టులాగా దీవించబడతాం. ఏటి ఒడ్డున నాటబడినటి చెట్టు ఫలించులాగున మనము కూడా ఫలాలను పొందుకుంటాం. అటువంటి కృపను మనకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలి. ఇక రెండవ కారణం ప్రియులారా, మరియ తల్లి ఏ విధముగా జ్ఞానానికి పాత్రముగా నిలుస్తుంది అంటే ప్రియులారా, ఆ తల్లి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని పరిపూర్ణంగా పొందుకుంది. ఒక్కసారి నా కోసం ఈ ఒక్క వాక్యాన్ని చదువుతారా? యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనాలు కొంచెం త్వరగా చదవండి. ఒక్కళ్ళు చదవండి చాలు, మైక్ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా మంచిది.
దేవుని ఆత్మ అతనిపై నిలుచును, అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ. చాలండి. మనకి విజ్ఞానము వివేకము వసగేది ఎవరండి? త్రిత్వములో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. మనం చదువుకుంటాం, భద్రమైన అభ్యంగనానికి సిద్ధపడేటప్పుడు పరిశుద్ధాత్మ వరాలు, అదేవిధంగా అనుగ్రహాలను చదువుకుంటాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ ప్రసాదించేటువంటి వరాలలో ముఖ్యమైనటువంటి ఏమిటంటే జ్ఞానము, విజ్ఞానము. ప్రియులారా, తల్లులారా, తండ్రులారా, ఎప్పుడు కూడా వచ్చేసి ఫాదర్ల దగ్గరికి, ఫాదర్ గారండి మా అబ్బాయి జ్ఞానం లేదు, మా అమ్మాయి జ్ఞానం లేదు అనే బదులుగా ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మీ బిడ్డల మీద ఉండాలని ప్రార్థన చేయండి. ఎక్కువగా తప్పనిసరిగా పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మీ బిడ్డలను పరిశుద్ధాత్మతో నింపుతాడు, ఆ జ్ఞానముతో నింపుతాడు. ప్రియులారా, ఇదిగో పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు జ్ఞానానికి నిలయం. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, జ్ఞాన వరాలను మనకిచ్చేటువంటి త్రిత్వములో మూడవ వ్యక్తి. ప్రియులారా, మరియ తల్లి ఏ విధముగా జ్ఞానానికి పాత్ర అయిందంటే, ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ దేవుని పరిపూర్ణంగా మరియ తల్లి పొందుకుంది. లూకా సువార్త 1వ అధ్యాయములో మనం చదువుకుంటాం. ప్రియులారా, ఇదిగో మరియ తల్లి ధర్మబద్ధమైన ప్రశ్న వేస్తుంది దేవుని యొక్క దూతకి. ఏమని ప్రశ్నిస్తుంది? అయ్యా, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని అడుగుతుందండి. 35వ వచనములో దేవుని యొక్క దూత మరియ తల్లితో ఈ విధంగా పలుకుతున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి ఈ మాటలని. మనకు అలవాటైన మాటలే కానీ చాలా జాగ్రత్తగా ఆలకించాలి. అందుకు ఆ దూత ఇట్లనను, పరిశుద్ధాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. ప్రియులారా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, అగ్ని నాళకల రూపంలో దిగి వచ్చినట్టు ఆ పరిశుద్ధాత్మ దేవుని మరియ తల్లి తన గర్భములో దాల్చుకోగలిగిన మహాసాధ్వి. కాబట్టే ఆ పరిశుద్ధాత్మ తనలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇదిగో మరియ మాత జ్ఞాన పాత్రము. దేవుడు ఆ తల్లికి ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడు, ఆ వరాన్ని ఇచ్చాడు, ఆ యొక్క కృపను ప్రసాదించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక మూడవది, మరియ తల్లి ఏ విధముగా జ్ఞానపాత్రమని మనం చెప్పగలమంటే, అందరికీ కూడా ఈజీగా అర్థమయ్యే మూడవ కారణం ఏమిటి అంటే, ప్రియులారా, మరియ తల్లి వాక్కు రూపములో దేవుని స్వీకరించింది. మరియ తల్లి పరిశుద్ధాత్మను స్వీకరించింది, జ్ఞానానికి నిలమైన పరిశుద్ధాత్మను స్వీకరించింది. మూడవది, మరియ తల్లి సకల విజ్ఞానానికి మూలమైనటువంటి, నరావతారి అయినటువంటి, జ్ఞానానికి మూలమైనటువంటి క్రీస్తు ప్రభువుని తన గర్భములో శరీరధారిగా ధరించింది. మనందరం చెప్పుకున్నాం, ఈ పూలు దేంట్లో ఉన్నాయంటే పూల వాసులో ఉన్నాయి అంటాం, పూల పాత్రలో ఉన్నాయని అన్నాం. అదేవిధంగా మరియ తల్లి ప్రియులారా, ఆ క్రీస్తు భగవానుని, ఆ శరీరధారి అంటే యేసు ప్రభువుని ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రియులకు దేవుని బిడ్డలారా, 9 నెలల పాటు ఆ లోకరక్షకుని, సర్వజ్ఞాని అయినటువంటి ఆ క్రీస్తు భగవానుని తన గర్భములో మోసిందే. ఆ జ్ఞానానికి నిలయమైనట్టు యేసయ్య తన గర్భములో జీవించాడు. కాబట్టి ప్రియులారా, మరియ మాత జ్ఞానానికి నిలయము అని మనందరం కూడా అంగీకరించాలి. ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటే, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. 3వ వచనాన్ని చదువుకుందాం. చాలా ముఖ్యమైన మాట ఉంది ప్రియులారా అక్కడ. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను, ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ప్రియులారా, మరియ తల్లి గర్భములో జీవించినటువంటి ఆ క్రీస్తు భగవానుని మూలముగానే సర్వము కూడా కలిగింది. ఈనాడు మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? సామెతల గ్రంథము నుండి, దేవుడు సృష్టికి పునాదులు ఏర్పాటు చేసినప్పుడు, దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను అంటుందండి జ్ఞానం. దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు నేను అక్కడ, దేవుని యొక్క సృష్టిలో మొట్టమొదటికి నన్నే కలుగజేశాడు, నా ద్వారానే సృష్టిని కలుగజేశాడు అంటున్నాడు. ఎవరు ఆయన? క్రీస్తు భగవానుడే. ఆయన ద్వారానే సకలము కూడా కలుగజేయబడింది. సకలము ఎవరి ద్వారానైతే కలుగజేయబడిందో, ఎవరైతే ఈ సకల సృష్టికి ఆధారభూతుడో, ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మరియ తల్లి గర్భములో నివాసం ఉంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో, ఆ వాక్కు మానవుడై, ఏ వాక్కండి?
ఆదిలో ఉన్నటువంటి వాక్కు. ఎవరి ద్వారానైతే ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ యొక్క క్రీస్తు భగవానుడు ఈ లోకానికి వచ్చాడో, ఎవరి ద్వారానైతే సకల సృష్టి కూడా కలుగజేయబడిందో ఆ వాక్కు ద్వారా ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదిగో ఆ వాక్కునే మరియ తల్లి తన గర్భములో మోసింది. ముఖ్యమైనటువంటి 3 కారణాలు తెలుసుకున్నాం. మరియ తల్లి ఏ విధముగా జ్ఞానపాత్రముగా ఉంటుంది అని. ఇప్పుడు ప్రియులారా మనందరికీ ఏమిటి, నీవు నేను కూడా ఈ దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి ఆ మరియ తల్లి మనందరినీ కూడా ఈ దైవ జ్ఞానమైనటువంటి దైవ విజ్ఞానమైనటువంటి విజ్ఞాన సంపద అయినటువంటి ఆ క్రీస్తు ప్రభువు చెంతకు నడిపిస్తుంది. మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి ప్రియులారా ఈనాడు చదువుకున్నటువంటి సువిశేషం మనందరికీ కూడా ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. అక్కడ ద్రాక్షారసము అయిపోయింది. అక్కడ ఆ కుటుంబ సభ్యులు ఆ వివాహం వాళ్ళు కంగారులో ఉన్నారు. అటువంటి సమయంలో మరియ తల్లి ప్రియులారా ప్రభువు దగ్గరికి వెళ్ళి నాయనా వాళ్ళకి ద్రాక్షారసము లేదు అని చెప్పింది. చెప్పిన తర్వాత అమ్మా నా గడియ ఇంకా రాలేదు అన్నాడు. అయినా కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా మరియ తల్లి ఏమని చెప్పింది, మీరు ఆయన చెప్పినట్లు చేయుడు అని పలికింది. ప్రియులారా నీ కుటుంబంలో జ్ఞానం ఉండాలంటే, నీ కుటుంబంలో దైవికమైన ఆశీర్వాదాలు ఉండాలంటే, దేవుని యొక్క కృప దేవుని యొక్క జ్ఞాన సంపద ఉండాలంటే 2 కార్యాలు ముఖ్యంగా మనం చేయాలి. అది కానాపల్లి పెళ్లిలో పెళ్లివారు చేసిన కార్యాలు. మొదటిగా ప్రియులారా వాళ్ళు యేసు ప్రభువుని వారికి వివాహానికి ఆహ్వానించుకున్నారు. మనందరము కూడా జపమాల ద్వారా మరియమాతని మన కుటుంబాలకి ఆహ్వానించుకోవాలి. ఒక్కరోజు మరియ తల్లిని యేసు ప్రభువుని వారి కుటుంబాలకు ఆహ్వానిస్తే యేసు ప్రభు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అంత గొప్ప అద్భుతాన్ని చేశాడే. ప్రియులారా మనందరము మన కుటుంబాలకి ప్రతిరోజు కూడా ఆ యేసు ప్రభువుని మరి ముఖ్యంగా మరియ తల్లిని ఆ గుణదల మాతని జపమాల ద్వారా ఆహ్వానించుకోగలిగితే మన కుటుంబాలకి ఇంకా ఎన్ని అద్భుతాలు పొందుకుంటాం ప్రియులారా మనందరము కూడా. రెండవది ప్రియులారా మరియ తల్లి మనందరితో చెప్పేది ఏమిటి అంటే, మీరు నా కుమారుడు చెప్పినట్లుగా చేయండి. నీవు నేను మనందరము కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ మరియ తల్లి వలె దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి, ఆ మరియ తల్లి వలె మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని పాటించగలిగితే, ప్రార్థించగలిగితే, ప్రకటించగలిగితే మన జీవితాలలో ఆ మరియ తల్లి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా చేస్తూ ఉంది. ముఖ్యంగా ప్రియులారా పిల్లల గురించి తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణనాతీతం. ఈనాడు ఈ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ ఆ తల్లి పాదాల సన్నిధిలో జ్ఞానపాత్రమైనటువంటి మరియ తల్లి పాదాల సన్నిధిలో ఉన్న మనందరము కూడా మన కుటుంబాలని ఆ మరియ తల్లికి సమర్పించుకుందాం. ఆ తల్లి యొక్క జ్ఞానముతో దేవుడు ఆమెలో నివాసం ఉంటున్నాడు. జ్ఞానమైనటువంటి ఆ దేవుడు, అమ్మా తల్లి మరియమాత నీ కుమారుని మాకందరికీ ప్రసాదించమ్మా. జ్ఞానానికి నిలయమైనటువంటి తల్లి ఆ కుమారుని మాకందరికీ అనుగ్రహించమ్మా. అలనాడు 2000 సంవత్సరాల క్రితం ఆ యొక్క క్రీస్తు భగవానుని లోకానికి శరీరధారిగా అందించిన తల్లి ఈనాడు మా అందరి కుటుంబాలకు కూడా నీతో పాటు మోసుకొని రా తల్లి అని చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, నీ తల్లి అయిన మరియను మాకందరికీ ప్రసాదించి నిజమైన జ్ఞానం అనగా నిన్ను తెలుసుకొని నీ వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యానుసారముగా జీవించటమే అని ఆ తల్లి మాకు నేర్పిస్తుంది. అమ్మా తల్లి పరిశుద్ధ గుణదల మాత, మా కుటుంబాల కొరకే ప్రార్థించమ్మా. ఈ ఆధునిక ప్రపంచములో చిన్నపిల్లలు, యువతి యువకులు లోకానుసారమైనటువంటి జ్ఞానానికి బానిసలైపోయి, చెడు వ్యసనాలకు బానిసలైపోయి తల్లిదండ్రులకు ఎంతో మనోవేదనను మిగుల్చుతూ ఉన్నారు. అమ్మా మా అందరి కుటుంబాలకు తల్లివి నీవే. మా కొరకు ప్రార్థించమ్మా. మా బిడ్డల కొరకే ప్రార్థించు తల్లి. ముఖ్యంగా ఈనాడు
నీ పాద సన్నిధిలో చేరినటువంటి బిడ్డలందరిని నింపు. నీ దైవిక జ్ఞానముతో నింపు. నీ కుమారుని జ్ఞానముతో నింపమ్మా. మేమందరము కూడా నీ కుమారుని చిత్తానుసారముగా జీవిస్తూ, నీ కుమారునికి ప్రియమైనటువంటి కథోలిక బిడ్డలుగా జీవిస్తూ, ఆధునిక ప్రపంచములో కథోలిక విశ్వాసంపై జరుగుతున్న దాడిని మేము తట్టుకొని ఏక అపోస్తోలిక కథోలిక విశ్వాసములో ముందుకు సాగటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ఎవరైతే మా కోసం ప్రార్థన చేయమని మమ్మల్ని అడిగి ఉన్నారు వారందరిని దీవించమని, మరొక్కసారి ఇక్కడున్న గురువులను, విశ్వాసులందరినీ కూడా నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకొని దీవించమని మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.